పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ అణు సదుపాయాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. అక్కడ ఎగసిపడ్డ మంటలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అటు ఇరాన్ ప్రతిదాడులతో అరబ్ దేశాలు దద్దరిల్లాయి. కువైట్లో చమురు ట్యాంకర్లు, యుఏఈలోని ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. లెబనాన్లో హిజ్బుల్లా చేసిన దాడుల్లో 4 ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఇరాన్లోని అణు మౌలిక కేంద్రాలు కలిగిన ఇస్ఫహాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. B-2 బాంబర్లతో ఏకంగా 2000 పౌండ్ల బరువు గల బంకర్ బస్టర్లను ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. పేలుళ్ల శబ్దాలు ఇస్ఫహాన్ వ్యాప్తంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఇస్ఫహాన్లోని ఆయుధ డిపోను కూడా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతకుముందు టెహ్రాన్ వ్యాప్తంగా దాడులు జరిగాయి. మెహరాబాద్ విమానాశ్రయ సమీపంలో ఇరాన్ యుద్ద విమానాలపై యుఎస్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి. అమెరికా దాడులతో టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్పై యుద్దానికి ఎలాంటి కాలపరిమితి లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే ఇరాన్లో సగానికి పైగా లక్ష్యాలను పూర్తి చేశామని వివరించారు. ఇరాన్ అణ్వస్త్ర తయారీ సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు తెలిపారు. లెబనాన్లో హిజ్బుల్లా మిలిటెంట్లతో జరిగిన పోరాటంలో తాము 4 సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. అటు ఇజ్రాయెల్ సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. జెరూసలేం సమీపంలోని బీష్ షెమెష్ నగరంలో ఓ ఇరానియన్ క్షిపణి 4 ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్లను దాటుకొని వచ్చి విధ్వంసం సృష్టించింది. ఇరాక్పై ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికన్ యూనివర్సిటీ దెబ్బతింది. ఇటు హర్ముజ్ సమీపంలోని కేష్ము ద్వీపం వద్ద సరుకు రవాణా నౌకపై జరిగిన దాడిలో 8 మంది మరణించారు. దుబాయ్ తీరంలో ఇరాన్ చేసిన డ్రోన్ దాడిలో కువైట్ ముడి చమురు ట్యాంకర్ అల్ సల్మీ ధ్వంసమై భారీగా మంటలు చెలరేగాయి. ఆ చమురు సముద్రంలో లీక్ అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సౌదీ అరేబియాలోని రస్ తనురా సమీపంలో ఎక్స్ప్రెమ్ రోమ్ అనే గ్రీకు నౌకపై 2 డ్రోన్లు దాడి చేశాయి. ఈ 2 ఘటనల్లో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ దాడుల వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఒక్కసారిగా పెరిగింది. అటు యుఏఈలోని షార్జాలో తురాయా టెలికాం భవనంపై ఇరాన్ క్షిపణి దాడి జరగగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.